సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవ స్వరం సిద్ధి నన్ను పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ కృప పొందుటకు ఏ యోగ్యత లేకున్నను నీ నామ ఘనతకే శాశ్వత నీ కృపతో స్తుతిగానమా స్తుతిగానమా
మన మహాకృపలో 1988లో ప్రారంభించబడిన పరిచర్యని అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఈరోజు జిల్లా మొత్తంలోనే కాకుండా అనేక జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యని సత్యాన్ని లేక దేవుని గురించి ప్రకటించడానికి దేవుడు యేసు సజీవుడి సహవాస సంఘానికి అనుగ్రహించి ఈ రీతిగా నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి తరుణాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. కాలము సమయం అతీతమవుతుంది కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకున్నాం. మన మధ్యలో మరి ఒకవేళ జోసెఫ్ ఉంటే ముందుగా వచ్చి ఒక పాట పాడవలసింది ప్రభుపేట మనవి. జోసెఫ్ ఉంటే, ఒకవేళ లేకపోతే సోదరి హేమలతం వచ్చి ఒక పాట పాడతారు. మనందరం ఏకీవిద్దాం. మంచిది, బ్రదర్ ఉన్నాడు.
కంటే అధికమైన మేలులు కలుగా చేతునంటివే. బంధకాలు తెంచి అంధకారమంతా వెలుగుగా మార్చినది నీవే. దీనుల ఎడలా నీ దయ చూపి, దీనుల ఎడలా నీ దయ చూపి దీవించిన నా యేసయ్యా, దీవించిన నా యేసయ్యా. మునుపటి కంటే అధికమైన మేలులు కలుగా చేతునంటివే. బంధకాలు తెంచి అంధకారమంతా వెలుగుగా మార్చినది నీవే, వెలుగుగా మార్చినది నీవే. ఈడైన భూమిలో మోడులై కుంగిన నాపై కృప చూపగనే. ఈడైన భూమిలో మోడులై కుంగిన నాపై కృప చూపగనే. చిగురింతును పుష్పింతును, చిగురింతును పుష్పింతును, ఫలింతును నిన్నే స్తుతింతును, ఫలింతును నిన్నే స్తుతింతును. మునుపటి కంటే అధికమైన మేలులు కలుగా చేతునంటివే. బంధకాలు తెంచి అంధకారమంతా వెలుగుగా మార్చినది నీవే, వెలుగుగా మార్చినది నీవే.
ఒక క్షణమైనను నే మరువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలను ప్రభు. నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకు, నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరుతున్నా మరువను ప్రభు, నిన్ను నే విడుతున్నా విడువను ప్రభు, నిన్ను నే మరుతున్నా మరువను ప్రభు, నిన్ను నే విడుతున్నా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే మరువజాలను ప్రభు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు, నీలా ప్రేమించేవారు. నీవేనా ప్రాణప్రియుడవు, నీవేనా ప్రాణప్రియుడవు. ఈ లోకంలో జీవించేదని నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు, నీలా ప్రేమించేవారు. నీవేనా ప్రాణప్రియుడవు, నీవేనా ప్రాణప్రియుడవు. ఈ లోకంలో జీవించేదని నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదని నీ కొరకే దేవా.
నన్ను విరచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విరచిపోయిన విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి బ్రతుకలేను. ఎంతో లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచి బ్రతుకలేను. నీ లోకంలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల మహిమగల పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం. మరి ఈ రాత్రి ఈ రీతిగా నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి, శ్లాఘించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, నిన్ను ప్రకటించడానికి మీరు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు క్రమంగా నడిపించారు నాన్న. మిగతా సమయాన్ని కూడా మీ ఆధిపత్యానికి, అధికారానికి, నాయకత్వానికి అప్పగిస్తుండగా సమస్తాన్ని దీవెనకరంగా చేసి మీరు మహిమ పొంది సత్యం ప్రజల బయలుపరిచి సత్యాన్ని గ్రహించి మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని తొలగించి ఈ రాత్రి కూడిక అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని తీసుకొచ్చిన దైవజనులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామాన్ని మహింపర్దాం హృదయపూర్వక. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వ శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్. ఎవరు అటు ఇటు తిరుగుతారు? దేవుని నామాన్ని మహింపడదాం కొన్ని నిమిషాలు. వేర్ దెర్ ఈజ్ వన్నెస్ దెర్ ఈజ్ గాడ్. ఎక్కడ దేవుడు ఏకాత్మతో కూడి ఉంటున్నారు అక్కడ దేవుడు ఉంటాడట. దేవుని సన్నిధి మన మధ్యలో వచ్చి మనల్ని దీవించబోతున్న సమయమే. హృదయపూర్వకంగా దేవుని నామాన్ని మహింపడదాం. దేవుని నామాన్ని మహింపడదాం. వేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. వేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా.
తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుడు తన సేవకులను పెట్టుకొని మాట్లాడబోతున్నా. ఇంకా అనేక మంది ఎదురు చూస్తున్న సమయం ఇది. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనదో, ఎన్ని
చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నిత్య సమాధానకారుడైన దేవానికి వందనాలు. ఎంతైనా గొప్ప దేవుడు కదా, మాకు చాలని దేవుడునైనా మా పాపాన్ని పరిహరించగలిగిన, మోక్షానికి నడిపించగలిగిన దేవుడు నువ్వెక్కడైనా. నీ సేవకుని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నీ దాసిని నడిపించుకొని ఒక సవాలుకరమైన ఒక దుర్గంగా నిలబెట్టుకున్నాను. ఆయన ఈ నా గ్రామంతో మాట్లాడని ప్రభువా, నా గ్రామ ప్రజలకు రక్షణ దయచేయండి. నా గ్రామము ఆశీర్వాదకరంగా ఉండాలి, నా ప్రజలు వర్ధిల్లాలి ప్రభు. మహిమ తెచ్చుకోండి. ఏ ఒక్కరిని అనాథలుగా విడిచిపెట్టనన్నావు కదా ప్రభువా, మీరు మాట్లాడండి. ఈ సేవకుందరా మహిమ తెచ్చుకోండి. మీకు ఈ సమస్తమును అర్పిస్తూ నీ కృపను కోరుకుంటూ, అయ్యా మా మధ్యలోనూ ఉన్నావు నాయన, నువ్వు సజీవుడు కనుక నీ రోజు నిలబెట్టుకొని కార్యము చేయమని, సకల కార్యములకు కర్తైన నీ మీద మేము ఆనుకుంటూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమె. దయచేసి అలాగని కూర్చున్నాం. సెల్ ఫోన్లు ఎవరు ఆన్ చేయొద్దండి. వాక్యం కొరకు ఎదురు చూద్దాం. అయ్యగారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రొఫెసర్ గంటిల్ ప్రకాష్ గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్లీజ్ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ ఊరి ప్రభృతులకు, ఈ సాయంకాల యేసుక్రీస్తు వారి సన్నిధిని అనుభవించేటువంటి మనబోళ్ళు సీనయ్య గారు ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసినటువంటి క్రైస్తవేతర సోదర సోదరీమణులకు, నా సహచరులకు, క్రీస్తునందు జతపని వారికి, తోటి దైవజనులకు, విచ్చేసిన వారందరికీ కూడా ప్రభువు యొక్క మహాపుణ్యమైన నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మేధావి ఇలా అన్నాడు, నీకు ఆకలేస్తోంది అంటే బయట ఎక్కడో అన్నం దొరుకుతుంది అని అర్థం. ప్రతి మనిషికి ఒక శారీరక ఆకలి ఉంటుంది. నీకు ఆకలేసింది, ప్రతి మనిషికి ఈరోజు ఆకలేస్తోంది అంటే బయట ఎక్కడో ఆహారం దొరుకుతుందన్నమాట. అలాగే మానవాళి గుండెలో, ప్రపంచంలో ఏ నలుమూలలకు మీరు వెళ్ళి చూసినా, ఏ సంస్కృతిలోకి వెళ్ళి చూసినా, ఏ దేశం ఏగినా, ఎందు కాలిడినా, మనిషి గుండెలో దేవుని గురించిన దైవ చింతన, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న తపన, పూజించాలన్న పూజ్యభావం, ఆరాధనాభావం, చిట్ట చివరికి చదువుకొని అనాగరిక కొండ కోయల జాతుల మధ్యలోకి వెళ్ళి చూసిన భగవంతుణ్ణి పూజించాలన్నటువంటి ఆరాధ్య భావం, భగవంతుని గురించిన ఆకలి కనపడుతుంది. ఇది వాస్తవం ఈనాటికి కూడా. నీకు ఆకలేసిందంటే బయట అన్నం దొరుకుతుంది, ఆహారం ఉంది అని అర్థం. అలాగే నీ గుండెల్లో భగవంతుని గురించిన ఆకలి ఉంది అని అంటే ఎక్కడో భగవంతుడు ఉన్నాడని అర్థం అంటాడు ఆ మహానుభావుడు. ఎంత అంతరార్థం ఉంది ఆ మాటలో, ఎంత సత్యం ఉంది ఆ మాటలో. నాస్తికవాదం ఈ మధ్య కాలంలో పుట్టింది, అంటే భగవంతుడు లేడు అన్నటువంటి పిడివాదం. కానీ ఇప్పటికీ కూడా నాస్తికవాదం పుట్టి 100 ఏళ్ళు దాటిపోయినా కూడా ఆస్తికులే ప్రపంచంలో ఎక్కువగా ఉన్నారు. భగవంతుడిని పూజించాలన్న చింతన. భారతదేశంలో మనం చూస్తే గత 4000 సంవత్సరాలు పైచిలుకు భగవత్ చింతన, భగవంతుణ్ణి వెతకాలన్న తృష్ణ, తపన మన పూర్వీకుల దగ్గర నుంచి మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకని ఇందాక దైవజనులు మాట్లాడుతూ సీనయ్య గారు, ఈ ఊరిలో భక్తి ప్రపత్తులు ఎక్కువ అంటూ చెప్తూ వచ్చారు. మన భక్తి, భగవంతుడి మీద మనకున్నటువంటి ఈ భక్తి ప్రపత్తత,
భగవంతుడి పట్ల మనకున్న ఆకలిని తెలియజేస్తోంది. ఇది మనం పూర్వీకుల దగ్గర నుంచి మనం భారతీయులుగా తెచ్చుకున్నటువంటి ఒక చక్కటి ఆనవాయితీ, ఒక మంచి అలవాటు, ఒక మంచి భగవంతుడికి సంబంధించిన తృష్ణ, ఆకలి. మరి ఈ భగవంతుడిని తెలుసుకోవడానికి మన దేశంలో విపరీతమైనటువంటి అన్వేషణ జరిగింది, వెతుకులాట జరిగింది. బహుశా మన దేశంలో ఇతర దేశాల్లో కంటే, ఇతర ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి ప్రాంతాల కంటే ఎక్కువగా భగవదాన్వేషణ జరిగింది అని చెప్పవచ్చు. ఎందుకు భగవంతుడిని అంతగా తెలుసుకోవాలి? భగవంతుడు లేకపోతే బతకలేమా? యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక మాట అన్నారు భగవంతుడి గురించి. మనుషుడు కేవలం తిండి వల్ల మాత్రమే బ్రతకడు, భగవంతుడి మాట వల్ల బ్రతుకుతాడు అని. బైబిల్లోనే మరొక మాట ఉంది, భగవంతుడు మనకి సమస్తాన్ని, ఊపిరిని, జీవమును దయచేస్తాడని. ఆయన ఉన్నాడంటే మనం ఉన్నాం, ఆయన జీవిస్తున్నాడంటేనే మనం జీవిస్తున్నాం, ఆయన చలిస్తున్నాడంటేనే మనం చలిస్తున్నాం. ఆయన మనలో చలించడు, ఆయన మన చెట్లు చేమల్లో, కొండల్లో, కోనల్లో, పుట్లల్లో జీవించడు, చలించడు. మనమే ఆయన యందు చలిస్తున్నాం. ఎందుకంటే ఆయన అనంతుడు, మనం పరిమితమైన వాళ్ళం. అనంతుడు పరిమితమైన దానిలో ఇమడడు, పట్టజాలడు. కనుక అనంతమైన భగవత్ సన్నిధిలో మనకి తెలుసో తెలియకో మనం చలిస్తున్నాం, జీవిస్తున్నాం అంటాడు. అంటే ఆయన లేకుండా మనం జీవించలేమని ఒక్క మాటలో చెప్పచ్చు. చాలామంది జీవితాన్ని అర్థం చేసుకోలేక భవిష్యత్తు గురించి భయపడి భవిష్యవాణి దగ్గరికి వెళ్తుంటారు. అది చిలక శాస్త్రం కావచ్చు, హస్త సాముద్రికం కావచ్చు, జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. వాళ్ళు చెప్పినవి చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ మూఢనమ్మకం అలా మన దేశంలో కొనసాగుతూనే ఉంది. కానీ ఖచ్చితంగా ఎవరు మనకు భవిష్యత్తుని చెప్పలేరు. భవిష్యత్తు గురించిన భయంతో మనం అలాంటి వారిని ఆశ్రయిస్తూ ఉంటాం. చాలాసార్లు జీవితానికి పరమార్థం తెలియక, మనకి ఏం కావాలో తెలియక, ఎవరిని చేసుకోవాలో తెలియక, ఏం వేసుకోవాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, ఎప్పుడు ఏది చెయ్యాలో చేయకూడదో తెలియక సతమతం అవుతుంటాం మనం. జీవితం ఎందుకు అర్థం కాదంటే, జీవితాన్ని ఇచ్చినవాడు అర్థం కానప్పుడు జీవితం అర్థం కాదు. జీవితానికి కర్త అయిన భగవంతుడు అర్థం కానప్పుడు జీవితం అర్థం కాదు. అందుకని మరొక మేధావి ఏమంటాడంటే, సూర్యుని నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు. సూర్యుని చూస్తూ కూర్చుంటే కళ్ళు పోతాయి. సూర్యుని నువ్వు ప్రత్యక్షంగా చూడలేవు, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు అంటాడు. రెండో లైన్లో అంటాడు, భగవంతుడిని కూడా మనం ప్రత్యక్షంగా చూడలేం, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేం, జీవితాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేం. స్వీయ జ్ఞానం అబ్బాలంటే ముందు దైవ జ్ఞానం, భగవత్ జ్ఞానం అబ్బాలి. అందుకనే ఆ భగవంతుడిని చేరుకోవడానికి మన పూర్వీకులు చేయని ప్రయత్నం లేదు. మన దేశంలో చాలా శాస్త్రాలు సంస్కృతంలో ఉండిపోవడం వల్ల, వాటిని మన భాషలోకి అనువదించకపోవడం వల్ల, కొన్ని వర్గాలు వాళ్ళ చేతుల్లోనే ఆ శాస్త్రాలను పెట్టుకొని మనకి చెప్పకపోవడం వల్ల చాలా విషయాలు మనకి అర్థం కాలేదు. భగవంతుని గురించి మన పూర్వీకులు చేసిన అన్వేషణలో ఏం కనుక్కున్నారు, ఎక్కడ చేతులు ఎత్తేశారు, ఎక్కడ ఆస్వాదించారు, ఆనందించారు, ఎక్కడ అయోమయంలో పడ్డారు, ఎక్కడ ప్రశ్నలు లేవనెత్తారు, ఆ ప్రశ్నలకు జవాబులు దొరికాయా లేదా మనకి చేరలేదు. మన శాస్త్రాలు రాసి కొన్ని వేల సంవత్సరాలైనా, వేదాలు రాసి దాదాపు 4000 సంవత్సరాలైనా ఆ సారాంశం ఇంకా మనకి అందనే లేదు. అంచేత ఈరోజు మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు మీరు అపనంగా స్వీకరించాల్సిన పనేం లేదు. మీరు వెళ్ళి ఇవి కరెక్టో కాదో, తప్పో ఒప్పో పరిశోధించి, అన్వేషించి, తరచి పరిశీలించి తెలుసుకుని సత్యమైతే మాత్రమే మీరు అంగీకరించవచ్చు. బలవంతమేం లేదు.
కానీ తృణీకరించాలన్నా అంగీకరించాలన్నా మొదట వినాలి. కాబట్టి మీరు కొద్దిపాటి సమయం నా మాటలు వింటారని నేను ఆశిస్తున్నాను. ఈ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మన దేశంలో అనేక మార్గాల్ని అన్వేషించారు. మొదటి మార్గం కర్మ మార్గం. వేదాల కాలంలోనే కర్మ మార్గాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ కూడా మనం యజ్ఞయాగాదులు, కర్మకాండలు చేస్తూనే ఉన్నాం. కర్మ మార్గంలో ఉన్నటువంటి సూత్రం ఏమిటంటే, నీవు ఒక మంచి పని ద్వారా నీవు చేస్తున్నటువంటి చెడ్డ పనుల్ని యొక్క అకౌంట్ని కొట్టేసుకోవచ్చు. మనకి చిన్నప్పుడు మనం ఇప్పుడు హై స్కూల్లో మాట్లాడుకుంటున్నాం. హై స్కూల్లో మనకి గణిత శాస్త్రం నేర్పిస్తారు లెక్కల మాస్టర్. ఒక గీత గీసి పైన ఒక సంఖ్య, కింద ఒక సంఖ్య వేస్తారు. లవము హారం అంటాం. పైన కింద సమానంగా వేసామనుకోండి, కొట్టేసుకోవచ్చు. అలా కొట్టేయచ్చు అనుకున్నారు. అంటే మనిషి తాను చేసిన పాపాన్ని వదిలించుకోవడానికి కొన్ని మంచి పనులు చేస్తే ఈ చెడ్డ పనుల తాలూకా అకౌంట్ దేవుడు కొట్టేస్తాడు అని మన పూర్వీకులు భావించారు. అలా భావించడం వల్ల వేదాల కాలంలోనే 6 రకాల యజ్ఞయాగాదులు చేశారు. మీరు చెప్తే కొన్నిసార్లు మరి మీకు తెలియకపోవడం వల్ల ఆశ్చర్యపోవచ్చు. వినండి, తర్వాత వెళ్ళి పరిశోధన చేసుకోండి. కనీసం ఈ 6 రకాల యజ్ఞయాగాదుల్లో మనం చూస్తే కర్మకాండలు మంచి సత్క్రియల ద్వారా, సత్కర్మ ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆయనకు దగ్గరగా చేరాలని, ఆయన్ని అందుకోవాలని, ఆయనలో లీనమవ్వాలని, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలన్న తపన కనపడుతుంది మన పూర్వీకుల్లో. ఏమిటి యజ్ఞయాగాదులు అని మనం చూస్తే, గోమేధయాగం. మేధ అంటే చంపడం. గోవుల్ని బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వద్దంటున్నారు, కానీ మీరు శాస్త్రాలు చదివితే బలి ఇచ్చేవాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి. అశ్వమేధయాగం అంటే గుర్రాలను బలి ఇచ్చేవాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. బలి ఇచ్చినప్పుడల్లా రక్త తర్పణం జరుగుతుంది. అలాగే అజామేధయాగం అంటే మేకలను బలి ఇచ్చేవాళ్ళు. తర్వాత పురుషమేధయాగం అంటే అహాన్ని బలి ఇచ్చేవాళ్ళు. కొన్ని అనాగరిక జాతుల్లో మన దేశంలో మనుషుల్ని కూడా బలి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేటికి కూడా అడపాదడప మనం చెవి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఆ మూల ఈ మూల అరుదుగా జరిగినప్పటికీ కూడా. వాజిపేయము, రాజసూయం అనే యాగాలు కూడా జరిగాయి. ఈ యజ్ఞయాగాదులన్నింటిలో వెనక భావన ఏమిటంటే, పవిత్రమైన రక్త తర్పణం భగవత్ సన్నిధిలో జరిగితే ఆ పవిత్రమైన రక్తం మన పాపాల్ని కడుగుతుంది. సో సత్కర్మ, ఇది సత్కర్మ, మంచి పని. ఈ మంచి పనిని మనం భగవత్ సన్నిధిలో చేస్తే మనం చేసిన చెడ్డ పనుల తాలూకు అకౌంట్ కొట్టేస్తాడు భగవంతుడు. మనం మోక్షానికి వెళ్ళడానికి మన పాపం ఇక అడ్డు రాదు అన్నది ఆలోచన. ఇలా కొంతకాలం, వందల సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా మన వాళ్ళకి నిజంగా పాపాలు పోతాయా అనే ప్రశ్నకు ఖచ్చితమైన, నిశ్చితమైనటువంటి ఒక సూటిగా సమాధానం దొరుకుతుందా అంటే దొరకలేదు. అప్పుడు వాళ్ళు కంక్లూషన్కి వచ్చారు, కర్మకాండల ద్వారా మనకు మోక్షం దొరకదు. భగవద్గీత 2వ అధ్యాయంలో ఉన్న ఒక శ్లోకం మీ దృష్టికి నేను తీసుకొస్తాను. బుద్ధియుక్తో జహాతీత ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం. అంటే అంతిమ వాస్తవమైన భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించుకోవాలంటే జ్ఞాన సాధనే తప్ప ఈ సత్కర్మల ద్వారా దుష్కర్మను అంటే మంచి పనుల ద్వారా చెడ్డ పనులను కొట్టివేసుకోలేము.
జీవాత్మకు మోక్షం ప్రసాదించే విషయంలో భగవంతుడు సత్కర్మనైనా దుష్కర్మనైనా తన సన్నిధానంలో అంగీకరించడు అని దాని అర్థం. కాబట్టి కర్మ మార్గాన్ని ఆశ్రయించి ఎంతో కాలం భగవంతుణ్ణి అన్వేషించి ఆ మార్గం గుండా కర్మ మార్గం గుండా భగవంతుణ్ణి చేరుకోవాలన్న ప్రయత్నము పరిపూర్ణంగా సఫలమవుతుంది అన్నటువంటి నిశ్చితాభిప్రాయానికి మన వాళ్ళు రాలేకపోయారు. అలాంటి సమయంలోనే గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు బోధి చెట్టు కింద కూర్చొని జ్ఞానాన్ని పొందినవాడిగా బుద్ధుడిగా పేరుగాంచి మన మతం నుంచి, సనాతన మతం నుంచి పక్కకు వెళ్ళి సొంత మతాన్ని పెట్టుకున్నాడు. బౌద్ధ మతం అన్నాం దాన్ని. బౌద్ధ మతంలో ఆయన ఏం చేశాడంటే మొట్టమొదట అసలు ఈ హింసను నేను ఖండిస్తున్నాను అన్నాడు. జీవహింస చెయ్యకూడదు అంటే అశ్వమేధం, అశ్వాల్ని చంపడం, అజామేధం, మేకల్ని చంపడం, గోమేధం, గోవుల్ని చంపడం, ఇటువంటి రక్తాన్ని చిందించేటువంటి కార్యక్రమాలకి స్వస్తి చెప్పాలి అని పక్కకు వెళ్ళిపోయాడు. ఆయన వెంట చాలామంది సనాతన ధర్మం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మనం కాస్త మార్చుకుని ఈ టెంకాయ కొట్టడం తెచ్చుకున్నాం. మీరు వెళ్ళి అడగండి, టెంకాయ ఎందుకు కొడుతున్నారు ఈరోజు మీకు చెప్తారు. ఎందుకంటే మీరు అడగకుండా చేస్తారు కదా చాలా విషయాలు, తెలిసి చేస్తే మంచిది. మనం ఇంట్లో ఏదైనా కొబ్బరి లౌజులు చేసుకోవాలంటే టెంకాయ కొడతాం, నీళ్లు పట్టుకుంటాం, ఒక గిన్నెలో తాగుతాం కూడా టెంకాయ నీళ్ళు, చలవనుకుంటాం, దాంట్లో చాలా మంచి లవణాలు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. కానీ భగవత్ సన్నిధిలో కొట్టే టెంకాయ మనం తాకం, మనం కొట్టాం. ఆయన గారే కొడతారు. అక్కడ ఒక వేరే ఆయన ఉంటారు, పూజారి గారు. ఆ గర్భగుడిలోకి మనం వెళ్ళాం, ఎందుకంటే వెళ్ళడానికి లేదు, శాస్త్రం ఒప్పుకోదు. కొట్టిన తర్వాత ఆ నీళ్లు గిన్నెలో పట్టరు, అక్కడే దాన్ని తర్పణం చేస్తారు. ఎందుకు చేస్తారు దాన్ని? అర్పణం ఎందుకు చేస్తారు? రక్తానికి బదులు ఒక స్వచ్ఛమైనటువంటి ద్రావకాన్ని అక్కడ పోయాలి. స్వచ్ఛమైన ద్రావకం ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు నీళ్లు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. మరి ఏం చేయాలి? ప్రకృతి నుంచే స్వచ్ఛమైనటువంటి దాన్ని అక్కడ భగవత్ అర్పణం చేయాలి. అంచేత కొబ్బరి నీళ్లను మనం తాకకుండా ఆ పూజారి గారే తాకుతూ ఆ భగవంతుడి సన్నిధిలో దాన్ని ప్రోక్షిస్తారు. తత్ఫలితంగా రక్తతర్పణం జరిగినట్టు లెక్క. అంటే జీవహింసకు బదులు ఒక కాయం తీసుకొచ్చి దాన్ని అక్కడ అర్పణం చేస్తున్నాం అన్నమాట. అలా వచ్చింది. మొదట్లో కొబ్బరికాయ కొట్టడం, టెంకాయ కొట్టడం లేదు. సో కర్మ ద్వారా, మంచి క్రియల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలన్న ప్రయత్నం ఫలించలేదు. అప్పుడు జ్ఞాన మార్గాన్ని అన్వేషించారు. ఇది రెండవ మార్గం. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? కాస్త ఊరికి దూరంగా వెళ్ళిపోయి, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి, బ్రహ్మచర్యం, గృహస్థం వీటన్నిటినీ పక్కన పెట్టి భగవంతుడి సన్నిధిలో ఏకాకిగా కూర్చొని ధ్యానించాలి. అలా ధ్యానించగా తపస్సు చేయగా భగవంతుడి జ్ఞానము నీకు ఒక అతీతమైన, ప్రకృతి అతీతమైన రీతిలో, నీకు అర్థం కాని రీతిలో నీకు అబ్బుతుంది. ఈ విధంగా తపస్సు ద్వారా భగవద్ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ భగవత్ జ్ఞానం ద్వారా భగవంతుణ్ణి ఆత్మలో సాక్షాత్కరించుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలి, ఆయన్ని ఆత్మనేత్రాలతో చూడాలి అన్నది భావన, ఆలోచన. అలా ధ్యాన మార్గం పుట్టింది. యోగా, పతంజలి